వైసీపీకి చెందిన మాజీ మంత్రులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు కారుమూరి నాగేశ్వరరావు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే లిక్కర్ స్కామ్ అంటూ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా కూడా తగ్గకుండా 27,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ ప్రైవేట్కి తీసుకుని విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా షాపులు ఎంఆర్పీ రేటు దాటి అమ్ముతూ దుర్మార్గం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తిరిగి ఇలా అన్యాయం జరిగిందని కేసు పెడతామంటే విడ్డూరంగా ఉంది. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఎన్నో వేల కోట్లు అన్నారు. లాస్ట్కి సార్సీట్లో ఏం చూపించారో మీకు తెలుసు అందరికీ. ఈ కేసుకి ఆధారాలు లేవు, ఏమీ లేవు. కానీ డైవర్షన్ పాలిటిక్స్, మీరు పరిపాలన గాలికి వదిలేశారు. మీరు ఇస్తానన్న పథకాలన్నీ మర్చిపోయారు. మీరు ఇస్తానన్న పథకాలన్నీ కూడా సంపద సృష్టిస్తామని ఎన్నో మాటలు చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నారు. అన్ని అబద్దాలు అవే కంటిన్యూ చేస్తున్నారు. ఇక మీరు